హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ సాంబార్ రైస్. ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకుంటూ ఒక హాఫ్ గ్లాస్ పప్పు, కొద్దిగా పెసరపప్పు వేసుకొని ఒక 4 గ్లాసుల వాటర్ వేసుకోండి. కొంచెం ఆయిల్, సాల్ట్, పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన 4 విజిల్ పెట్టేసుకొని అన్నం ఉడికించుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోండి. మగ్గాక టమాటా ముక్కలు, సాల్ట్, పసుపు, కారం వేసుకొని కలుపుకొని చింతపండు రసాన్ని వేసుకోండి. చింతపండు రసం మరిగాక కొంచెం సాంబార్ మసాలా వేసేసుకొని మన రైస్లోకి వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఉడకనిచ్చుకోవాలి. కొద్దిగా మీకు గ్రేవీ లాగా కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని